అండి. ఇక్కడ మనకి నెక్స్ట్ చాప్టర్ 3 చూద్దాము. వెన్ ఇన్స్ట్రుమెంట్ మే బి రెక్టిఫైడ్. ఏదైనా మనం ఈ అగ్రిమెంట్స్ చేసుకుంటాం కదా, అందులో ఏమైనా రైట్ అండ్ రాంగ్స్ ఏమైనా ఉంటే ఆ కరెక్షన్ ఎలా చేసి చెప్పేది సెక్షన్ 26. రెజిస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. రెజిస్ట్రేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ సెకండ్ వచ్చేసి క్యాన్సిల్. రెజిస్ట్రేషన్ అంటే క్యాన్సిలేషన్ చేయడం అనమాట. ఏదైనా ఒక అగ్రిమెంట్ అనేది క్యాన్సిలేషన్ అవుతుంటే ఏ కండిషన్స్ అని చెప్పేది మనకి చాప్టర్ 4 and 5. వేర్ క్యాన్సిలేషన్ మే బి అడ్జస్టెడ్ అండ్ రిఫ్యూజ్డ్. రెజిస్ట్రేషన్ అంటే క్యాన్సిలేషన్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ లీజ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఇన్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ హ్యాండ్ డిక్లేర్డ్. తర్వాత ఆల్టర్నేటివ్ ప్రేయర్ ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద సూట్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. అంటే మనం ఒక ప్రేయర్ చేయడం, కోర్ట్ మీద రిక్వైర్ ద పార్టీస్ చేయడం, ఇద్దరు ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత క్యాన్సిల్ ఏదైనా చేస్తామని చెప్పి కోర్టు చెప్తుంది. సెక్షన్ నెంబర్ 30. సెక్షన్ 31 ఏం చెప్తుంది? వెన్ క్యాన్సిలేషన్ మే బి ఆర్డర్డ్. ఎప్పుడు క్యాన్సిలేషన్ కోర్టు ఏదో చెప్తుంది. 32 ఏం చెప్తుంది? వెన్ ఇన్స్ట్రుమెంట్ మే బి పార్షియల్లీ క్యాన్సిల్డ్. ఎప్పుడు సగం పార్ట్ మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. లైక్ ఏంటంటే, బిఫోర్ మనం ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, ఒక అగ్రిమెంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు, వాడు సగం చేశాడు, కాకపోతే మిగతా సగానికి కూడా మనం దాన్ని పెర్ఫార్మ్ చేయమని చెప్పొచ్చు అనమాట మనం. ఓకేనా? అలా అనుకున్నప్పుడు ఆ సెక్షన్ మనకు ఉపయోగపడుతుంది. ఏది సగంలో ఏదైతే లైక్ ఎందులోని సిపిసిలో అనుకున్నాం, మనం ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్ముతానని చెప్పాడు మనకాడు 2 acres అని చెప్పి తర్వాత 1 acre మనకు అమ్మాడు అనుకోండి. మనం సిపిసిలో చదువుకున్నాం కదా, ఒక ల్యాండ్ అనేది 2 acres అన్నాడు, ఫస్ట్ 1 acre మనకు అమ్మాడు, మిగతా 1 acre అమ్మకపోతే డిస్ప్యూట్లు ఉంది. సరే ఫస్ట్ 1 acre అయితే నాకు ఇవ్వని చెప్పి అంటాం. సేమ్ అలాగే ఈ ఏదైతే పార్షియల్గా మనకి ఏవైతే ఉన్నాయో అవి ఉండే చెప్పేది మనకి అదనమాట. ఇది పార్షియల్లీ క్యాన్సిల్డ్ వెన్ వాట్ ఇన్స్ట్రుమెంట్స్ మే బి కాన్సిడర్డ్ అని చెప్పి ఇది. నెక్స్ట్ సెక్షన్ 33 మనకి ఏం చెప్తుంది? పవర్ టు రిక్వైర్ ద బెనిఫిట్ ఆఫ్ రిష్యూడ్ ద కాంపెన్సేషన్ టు ద మేడ్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ఫుల్ ఇన్ రిష్యూడ్ విత్ వైడ్ అండ్ వైడబుల్ కానీ కొన్ని ఏమైనా ఉంటే అవి ఎలా అవుతాయి క్యాన్సిలేషన్ అని చెప్పి అయితే సెక్షన్ 33 మనకి. నెక్స్ట్ 34 మనకి ఏం చెప్తుంది? డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్స్, డిక్లరేషన్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ రైట్. డిస్క్రిప్షన్ అంటే పవర్ అనమాట. డిస్క్రిప్షన్ కోర్టుకి ఏముంటుంది? పవర్ ఉంటుంది కోర్టుకి. ఇది నీది కాదని చెప్పే డిస్క్రిప్షన్ అంటే పవర్, లేకపోతే లైక్ సింపుల్గా దాన్ని చెప్పాలంటే దాన్ని కోర్టుకి ఉన్న చాయిస్ అనమాట మన డిస్క్రిప్షన్ అంటే. ఎఫెక్టివ్ డిక్లరేషన్ ఒకసారి చెప్పినాక దానికి ఆ డిక్లరేషన్ అయిపోయినాక ఎంతవరకు ఎఫెక్ట్ అని చెప్పేది సెక్షన్ నెంబర్ 35. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెంటివ్ ఇంజెక్షన్స్ అంటే ఇంజెక్షన్స్ అయినా మన 2 types అనమాట మనకి. ఒకటి వచ్చేసరికి టెంపరీ, ఒకటి వచ్చేసరికి పర్మనెంట్. టెంపరీ ఇంజెక్షన్ అనేది టెంపరీ అండ్ పెర్సెప్ట్ చేయి. ఇక్కడ చూడండి, ప్రివెంటివ్ రిలీఫ్ హౌ గ్రాంటెడ్. ఏదైనా ఒకటి వద్దని చెప్పి ఫస్ట్ ప్రివెంటివ్ రిలీఫ్ హౌ గ్రాంటెడ్, ఇది ఆపండి అని చెప్పి ఫస్ట్ చెప్పుద్ది అనమాట మనకి. చెప్పిన తర్వాత అది టెంపరీగా పర్మనెంట్గా ఆపరమని చెప్పేది మనకి టెంపరీ ఇంజెక్షన్, పర్మనెంట్. టెంపరీ అంటే మనకి ఏదైనా ఒక హౌస్లో ఎవరైనా చేస్తున్నప్పుడు ఇది ఆపండి అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తాను. అలా కాకుండా లాంగ్లో మన ఇంట్లో ఎవరైనా కట్టడం అలాగే ఆపని చెప్పి టెంపరీ పర్మనెంట్ ఇంజెక్షన్స్ అని ఈ రెండు అనమాట. హౌస్లో మన ప్లేస్లో ఎవరైనా కట్టడం అది పర్మనెంట్. అలా కాకుండా టెంపరీగా కొన్ని ఏంటి అవుతాయి మనకి, మనం నడిచే తావలు ఏమైనా చేసినట్టు అలా కాకుండా టెంపరీ అనమాట మనకి. పర్మనెంట్ ఇంజెక్షన్స్ అనేవి ఎప్పుడు గ్రాంట్ అవుతాయి మనకి? అవి వచ్చేసరికి మన కోర్టు మొత్తం అంతా చూస్తుంది మొత్తం. తర్వాత మ్యాండేటరీ ఇంజెక్షన్స్. మ్యాండేటరీ ఇంజెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా కాంట్రాక్ట్ ఒప్పుకున్నాము, వాడు చేయట్లేదు, స్టాప్. ఇంజెక్షన్ అనేది స్టాప్ అనే కాదు, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పడానికి కూడా ఉపయోగపడేది మనకి మ్యాండేటరీ ఇంజెక్షన్. నువ్వు ఈ పని చెయ్యు, నువ్వు ఈ కాంట్రాక్ట్ పూర్తి చెయ్యు, లేకపోతే నువ్వు ఈ వర్క్ కంప్లీట్ చెయ్యు, ఇలా ఈ రకంగా కూడా మనకి ఉంటాయి. సెక్షన్ నెంబర్ 30 మనకి. డ్యామేజ్ ఇన్ లైన్ కాంపెన్సేషన్ కోసం, అంటే ఏదైనా డ్యామేజ్ అయితే అది డబ్బు రూపంలో మనం చెల్లించడానికి ఇది. ఇంజెక్షన్ ఎప్పుడు మనకి రిఫ్యూజ్ అయిపోతుంది? ఇంజెక్షన్ పెర్ఫార్మ్ ద నెగిటివ్ అగ్రిమెంట్లో ఏంటంటే పేమెంట్ సేవింగ్స్ అనేవి ఇవి మనకి. ఓకేనా? క్లియర్.